హాయ్ గైస్, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ 2022లో రిలీజ్ అయిన ఎవరికి తలవంచుడు మూవీ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ అయిన సినిమా కంగువ. 2 hours 32 minutes డ్యూరేషన్తో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ప్లాట్ విషయానికి వస్తే ఫ్రాన్సిస్ ఒక షాడో కాప్, అంటే పోలీసులు చేయలేనివి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే మనిషి. బేసిక్గా ఎన్ని టెన్షన్స్ ఉన్నా చిల్లుగా ఉండే ఫ్రాన్సిస్కి ఒక పిల్లాడు పరిచయం అవుతాడు. ఆ పిల్లాడు పరిచయం అయిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది, ఇంతకు ఆ పిల్లాడెవడు అని కంగువ ఈ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే సూర్య గేవ్ ఏ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఎంట్రీ తోపు ఉంటుంది. అందులో సూర్య లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే కిల్లర్ అంతే. ఎమోషన్స్ అండ్ యాక్షన్స్తో ఆడియన్స్కి పిచ్చెక్కిచ్చారు. మూవీ మొత్తం సూర్యనే ఓల్డ్ హ్యాండెడ్గా తన షోల్డర్స్ పైన క్యారీ చేశారు. ఓవరాల్గా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శివ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, వాటిని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీకి ఆయన స్టైల్ని యాడ్ చేసి కొంచెం కొత్తగా తీశారు. అది మూవీలో మేజర్గా కీ రోల్ ప్లే చేసింది. పిల్లాడి రోల్ ప్లే చేసిన అబ్బాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అందులో అతని పోర్షన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్ట్ చేసిన సుప్రీం సుందరం నెక్స్ట్ లెవెల్లో తీశాడు. కొన్ని చోట్ల ఆడియన్స్కి చాలా హై అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే క్రొకడైల్ సీక్వెన్స్, స్నో ఫైట్ అండ్ ఫాస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలైట్స్. వాటిలో ప్రజెంట్ చేసిన ఐడియాస్ వల్ల కంగువ క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మంచి హై ఇచ్చాయి ఈ పోర్షన్స్ మాత్రం. సినిమాటోగ్రఫీ బై వెట్రి పళనిస్వామి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై యూవీ అండ్ స్టూడియోస్ ఎక్సలెంట్. బిగ్ స్క్రీన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాని థియేటర్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో హై ఉంటుంది. విజువల్ వండర్ కూడా. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ టీమ్ మేజర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే అంతమందికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వీళ్ళు మృగాలు లాంటి వాళ్ళు అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది మామూలు మ్యాటర్ కాదు. లాస్ట్లో క్యామియో వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్తో ఇరగ్గొట్టేశాడు. ఉన్న 5 minutesలో అందరినీ అర్పించాడు. అన్నింటికీ పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్స్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్తో మొత్తం రక్తపాతంతో మూవీ ఉంటుందనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఫస్ట్ హాఫ్ ఒకవేళ మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం మీకు ల్యాగ్ అనిపిస్తుంది. అసలు ఎంగేజింగ్గా ఉంటుందా అనుకుంటే ఉంటుంది, కానీ మీకు ఎక్కడం కష్టంగా ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఎడిటింగ్ చాయిసెస్ ఫర్ ద ఫిలిం. ఒక కొత్త ప్రపంచాన్ని అందరికీ చూపించాలనుకున్నప్పుడు, అది కూడా ట్రైబల్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు కొంచెం మూవీని స్లో చేసి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పి తర్వాత స్పీడ్ పెంచినా బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కిన తర్వాత స్పీడ్గా వెళ్ళినా అర్థం చేసుకుంటారు కాబట్టి. కానీ అందుకే మూవీలో కొన్ని చోట్ల ఇంపాక్ట్ దుబ్బినట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ కూడా కంగువ కాకుండా వేరేవి అంతగా డిజైన్ చేయలేదు. ఇక బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఈస్ రాక్ స్టార్ డిఎస్పీ బీజిఎం. ఒక 4 థీమ్ స్కోర్స్ని పట్టుకుని రిపీటెడ్గా వాడడం వల్ల బీజిఎం ఏంటి ఇంత చెత్తగా ఉందని అందరికీ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మెయిన్ మ్యాటర్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బీటెక్ బాబు.